హలో గైస్, ఈరోజు సింపుల్గా టేస్టీగా ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద ఆలు 2 తీసుకుంటున్నాను. ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత ఆలు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ ఆలూని సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి. తర్వాత బాగా ఒక 3 times వాష్ చేసుకోవాలి. మనకు ఇలా వాటర్ వైట్గా ఉంది కదా, అది కంప్లీట్గా ఇలా క్లియర్గా అయ్యే వరకు మనం వాష్ చేసుకోవాలి. అంటే ఒక 3 times వాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఖచ్చితంగా మందంగా ఉన్న కడాయే తీసుకోవాలి, లేదంటే ఆలూ ఫ్రై అనేది మాడిపోతుంది. సో ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 tablespoons ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, కరివేపాకు, ఆవాలు వేసుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ ఆలూని వేసుకోవాలి. సో ఈ ఆలూ ఫ్రైని మనం లో ఫ్లేమ్లోనే మొత్తం ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మనం పైన మూత పెట్టకుండా మొత్తం ఆలూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఒక 15 minutes అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, 2 teaspoons కారం వేసుకొని లో ఫ్లేమ్లో ఇంకొక 2 minutes బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఆలూ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.